టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిందూ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తి. కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్న పొంగనూరు. మండల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేబర్ ఆఫీసర్ మధుబాబు. శిరస్నానం ప్రాణానికి రక్ష. సిఐ సుబ్బరాయుడు. వార్తలోని వివరాలు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందు నిలిచే రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణంలోని డిఎస్సి క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, చిత్తూరు పొతులపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 1 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో విధులు రీత్యా పని ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యం మెరుగుపరచడానికి నాయకత్వ లక్షణాల పెంపుకు జిల్లాలో 2 రోజులు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30 ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్టీఓల నేతృత్వంలో క్రీడాకారుల బృందాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రీడలలో పాల్గొనడానికి సుమారు 1 రోజుల నుంచి రెవెన్యూ ఉద్యోగులు తర్ఫీదు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో 2వ రోజు చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రంలో రెవెన్యూ ఉద్యోగులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు, విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. 1907 నుంచి ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఇదే డివిజన్లో ఇప్పుడు 12 మండలాలుగా ఉన్నాయి. ఈ 12 మండలాల నుంచి మా ఉద్యోగులు నిరంతరము ప్రజాసేవలు అంకితమై ఉన్నారు. తదుపరి కుప్పం డివిజన్ సంబంధించినటువంటి ప్రజలను సేవలు అందిస్తున్నారు మా రెవెన్యూ ఉద్యోగులు. చివరిగా వస్తుంది కలెక్టరేట్ యూనిట్. 3 సంవత్సరాల నుంచి కలెక్టరేట్ యూనిట్ లో ఉద్యోగులు పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాలుగా గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ ప్రజాప్రతినిధులతో కలిపి 4 ఆర్డిఓస్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అండ్ సర్వే సిబ్బంది వాళ్ళు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది.
ఇది 2 రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. అండ్ రేపు నగర కళాక్షేత్రంలో కల్చరల్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4 ఆర్డిఓస్ వాళ్ళ ఆధారంలో టీమ్స్ ఏర్పాటు చేసి గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇనాగరేట్ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 400 రెవెన్యూ ప్లస్ సర్వే సిబ్బంది ఈ వేరే రకరకాలుగా గేమ్స్లో పాల్గొంటున్నారు. ఒక 10 నుంచి 15 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, 10 నుంచి 15 అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సుమారుగా 30 గేమ్స్లో వాళ్ళు ఆడుతున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ఒక ఎంప్లాయీస్కి కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, ప్లస్ ఒక టీమ్ స్పిరిట్ ద్వారా హెల్త్ గురించి ఒక మంచి ఒక అవగాహన వస్తుంది. అదే బేసిక్లీ మన ఆబ్జెక్టివ్. సో ఈ సందర్భంగా చాలామంది బేసిక్లీ ఈ 2 రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్. ఎప్పుడైనా ఒక డిజాస్టర్ జరిగితే ఫస్ట్ ఒక ఇబ్బంది ఉంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రూపంలో పనిచేస్తారు. సో వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం నుంచి కూడా గతంలో మీరు చూస్తే యుగాంధ్ర కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే కంటిన్యూషన్లో క్రీడా కార్యక్రమం కూడా జరగాలి, ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి అండ్ అందరూ బేసిక్లీ కలిసి యాజ్ ఎ టీమ్ పనిచేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్తో మనం ఈ స్టెప్ తీసుకుంటున్నాము. ఈ గేమ్స్ ప్రతి సంవత్సరం మనం కంటిన్యూ చేయగలిగితే ఒక మంచి టీమ్ స్పిరిట్ ప్లస్ ఒక ఆరోగ్యం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. అదే మనం అందరూ భావిస్తున్నాము. సో ఇది కంటిన్యూ చేస్తాము, ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము. అండ్ తర్వాత ఇంకా ఏమేమి చేయాలి మిగతా డిపార్ట్మెంట్స్ కోసం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్తో పాటు ఇంకా ఒక 40 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం కూడా సెపరేట్గా ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకి మరియు మీడియా మిత్రులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చి ఈవెంట్ కవర్ చేస్తున్నారు అండ్ మీరు కూడా రేపు ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో వచ్చి కల్చరల్ ఈవెంట్ ప్లస్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో మీరు ఉండాలి. అది నేను కోరుతున్నాను. ద్విచక్ర వాహనాలు నడిపితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిఐ సుబ్బరాయుడు సూచించారు. శనివారం పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఆయన కేసీటీవీతో మాట్లాడారు. తాము తమ సిబ్బంది సంయుక్తంగా కలిసి వాహనదారులకు, యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపైకి ద్విచక్ర వాహనం వస్తే తప్పనిసరిగా హెల్మెట్తోనే రావాలని అవగాహన కల్పించారు. శిరస్నానం లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కేసులు తప్పవని హెచ్చరించారు. మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున అందరూ కూడా తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలినా మనం బ్రతికే అవకాశం ఉంది. ఒక తలకు తగిలితే మరణించే అవకాశం ఎక్కువగా ఉన్నందున కావున 2 వీలర్స్ రైడ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ వాడాలని పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి పట్టణంలో మరియు కాలేజీలు, స్కూళ్ళల్లో ఈ హెల్మెట్ వాడకం గురించి అవేర్నెస్ ప్రోగ్రాంలు జరపడం జరుగుతున్నది. అదేవిధంగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే హెల్మెట్ వాడకుండా మోటార్ సైకిల్లో ప్రయాణిస్తారో వారికి ఫైన్లు వేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మీకోసము, మీ వారి కోసము తప్పనిసరిగా హెల్మెట్ వాడవలసిందిగా కోరుతున్నాము. ఇది పోలీసు వారే
చెప్పాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా తప్పనిసరిగా ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఫీల్ అయ్యి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి బైక్ నడపవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. ఈ విషయాలన్నీ కూడా కేసీటీవీ ద్వారా పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. సమన్వయంతో పోలియో మహమ్మారిని తరిమి కొడదామని ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్లు పిలుపునిచ్చారు. పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను శనివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్ష్యాలను చేరుకునేందుకు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏదైనా కారణంతో ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందించనున్నారు. కార్యక్రమంలో డాక్టర్ సృజన, సర్పంచులు, ఎంపీడీసీలు పాల్గొన్నారు. డిసెంబర్ 21 ఆదివారం రోజున మన పోలియో దినోత్సవంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పిల్లలకు కూడా 2 చుక్కల పోలియో ద్వారా మనం పోలియోని కూడా నిర్మూలించాలని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఈ పోలియో చుక్కల్ని వేయాల్సిందిగా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మండలంలో అలాంటి పిల్లలు 4,160 మంది పిల్లలందరూ ఉన్నారు. వారికి అందరికీ కూడా 5 బ్యాచ్లుగా కూడా మన మెడికల్ సిబ్బంది వారు వచ్చి ఈ పోలియో చుక్కలన్నీ కూడా వేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఎవరైనా కూడా ఇంకా వీలుపైన ఉన్నా కూడా వారికి అందరికీ కూడా 22, 23, 24 తేదీల్లో కూడా ఈ చుక్కల్ని ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ పొంగనూరు మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా తెలియజేయడంగా ఈ పోలియో చుక్కలు ఎవరైతే పిల్లలు ఉన్నారో 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ పోలియో చుక్కల్ని వేయించుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పొంగనూరులో కాషాయ రంగు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ జెండాలతో పట్టణమంతా ముస్తాబైంది. ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే పట్టణమంతా కాషాయ జెండాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు BMS క్లబ్ ఆవరణంలో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి హిందువులంతా పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేపట్టారు. మండలం అడవినాథకుంటలోని ఆదర్శ పాఠశాలలో పీజీటీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏవి మల్లికార్జున్ రెడ్డి దక్షిణ భారతదేశ ఫిజిక్స్ పీజీటీ వికాస శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ వర్క్షాప్ను హైదరాబాద్లోని ఐఐటి క్యాంపస్లో జరుగుతోంది. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ పుస్తక రచయిత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ప్రొఫెసర్ హెచ్సి వర్మ ఆధ్వర్యంలో జరుగుతోంది. 2026 జనవరి 2 నుంచి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 40 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన 8 మంది సభ్యుల్లో తాను
సభ్యుడు అయినందుకు సంతోషంగా ఉందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఇందులో జరిగే విస్తృత చర్చల ద్వారా భావనల పరిపుష్టి, తరగతుల్లో ఉపయోగించదగిన ప్రదర్శన ప్రయోగాలు, భావనలను నిజంగా అనుభవించడానికి సహాయపడే అర్థ మాత్రాత్మక ప్రయోగాల రూపకల్పనలు, మొబైల్ ఫోన్ వినియోగం, కృత్రిమ మేధస్సు వినియోగం, ప్రయోజనాలు మరియు ప్రమాదాలు చర్చలు ఉంటాయని ఆయన చెప్పారు. హైదరాబాద్లోని ఐఐటీలో ప్రయోగశాలల సందర్శన మరియు పరిశోధకులతో పరస్పర చర్చ, ప్రశ్న సమాధాన సమావేశాల్లో పాల్గొనేవారు తమ ఉత్తమ ఆచరణలను ప్రదర్శించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం వంటివి ఉంటాయని ఆయన తెలిపారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉందని లేబర్ ఇన్స్పెక్టర్ మధుబాబు అన్నారు. శనివారం పొంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో మండల ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు లేబర్ ఆఫీసర్ను కలిశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లేబర్ చట్టాలు, వాటి ఉపయోగాల గురించి ఆయన వివరించారు. కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలని తెలిపారు. నమోదు చేసుకోవాలని చెప్పారు. 18 ఏళ్లు నిండని పిల్లల్ని పనిలో పెట్టుకుంటే దుకాణాలు సీజ్ చేయడంతో పాటు వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులు రాజా, మర్లపల్లి మణి, వనమలదిన్ని వెంకటరమణారెడ్డి, మాతంగి నాగభూషణం మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో కార్మికులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు కూడా కార్మికుల గురించి ఎంతో ఆలోచించి మనకు లేబర్ డిపార్ట్మెంటుకు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా ఫండ్ అలాట్ చేసేదానికి, అలాగే గత ప్రభుత్వంలో 5 లక్షలు ఉన్న ఫండ్ను ఇప్పుడు 10 లక్షలు చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే మా కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దీనిపైన మాకు సమీక్షలు కూడా పెడుతూ, ఈ మధ్యలోనే మాకు తిరుపతిలో కూడా ఒక సమీక్ష జరిగింది. మన కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు కావాల్సిన దీనిపైన కూడా చర్చించాము. ఇక మీదట మునుపుగా మనకు స్టేట్ గవర్నమెంట్ మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కార్మికులు అంటేనే మన గవర్నమెంట్కి ఎంతో అభిమానం, వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక ఆతృతతో ఈ స్కీమ్స్ అని కూడా పెంచారు. స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఇది చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏమంటే, నేను దుకాణాలకు, సంస్థల వారికి ముఖ్యంగా ఈ మన 10 మండలాల్లో ఉండే దుకాణాలు, సంస్థలు ఎవరైనా కానీ కూడా వాళ్ళకి తెలియజేయడం ఏమన్నా, గత కొద్ది రోజులుగా చైల్డ్ లేబర్ అనే డ్రైవ్ జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు 16 డిపార్ట్మెంట్లను స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎవరైనా 18 సంవత్సరాల లోపల పిల్లలను పనిలో పెట్టుకుంటే వాళ్లకు 2 సంవత్సరాలు, 6 నెలల నుంచి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 70 నుంచి లక్ష రూపాయలు, 70,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ, ఏవి కూడా పని చేయవు. కాబట్టి ముందు జాగ్రత్తగా దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు మాత్రం పనిలో పెట్టుకోవద్దు. 18 సంవత్సరాలు పూర్తి అయిపోయి 19 సంవత్సరాలు జరుగుతున్న వారిని పనిలో పెట్టుకోండి. ఈ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. దీనిపైన స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని దుకాణాల, సంస్థల యజమానులకు మరీ ముఖ్యంగా తెలియజేస్తుంది. పొంగనూరు పట్టణం నానబాల వీధిలోని లైబ్రరీలో ఉర్దూ గ్రంథాలయ 50వ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఇందులో భాగంగానే లైబ్రేరియన్ నసీబ్ జాన్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఉర్దూ భాష గొప్పతనం గురించి వివరించారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు. ప్రజలకు మరింత చేరువుగా ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను అందించేందుకు డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని పొంగనూరు డిఎం దినేష్ తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్సల్ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. డోర్ డెలివరీ పథకాన్ని వ్యాపారస్తులు, దుకాణదారులు, ప్రజలకు విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొంగనూరు పట్టణం బసవరాజ ఉన్నత పాఠశాల నందు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. మండలంలోని అన్ని సబ్జెక్ట్స్ ఉపాధ్యాయులు మరియు ప్రాథమిక స్థాయి సముదాయ సమావేశాలు నిర్వహించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నటరాజ్ రెడ్డి మరియు రెడ్డి నర్సెట్లు పాల్గొన్నారు. సమావేశంలో హాజరైన ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి వెనుకబడిన విద్యార్థులకు బోధన చేయడానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం జరిగింది. విద్యార్థులకు సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా లెటర్స్ ద్వారా పదాలను మరియు వాక్యాలను ఎలా బోధించాలో TLM తయారు చేసి ప్రదర్శించారు. అందరూ ఉపాధ్యాయులు చక్కటి ఆకర్షణీయమైన లర్నింగ్ మెటీరియల్ తయారు చేసి బోధనలలో గల మెలకువలను చర్చించి గుణాత్మక విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. దీన్ని వీటికన్నిటికీ కలిపి రాయడం తా రం సరం తా డక తడకం తా నాయ తనయ ఇలా కలిపి పదాలుగా రాయడం. ఇది ఓటో క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్ట్రీమ్ వాళ్ళకి కానీ మౌంటైన్ వాళ్ళకి కానీ ఇండివిజువల్గా ఇచ్చి వాళ్ళని అక్షరాలు చదవడానికి గుర్తించడానికి ప్రోత్సహించాలి. హ్యాబిట్ ఉపయోగించి ఓవెల్స్ని కాన్సనెంట్స్ టీచ్ చేస్తారు. ఓవెల్స్ AEIO, కాన్సనెంట్స్ BCDFGHJ KLMN PQRSTVWXY కలిపి చదవవచ్చు సార్. వా ల వడ వరం వనజ వసంతం మండలం వలవల వనజ పదాలు అక్క మొక్క రెక్క సరే అక్క నక్క త్రిపాక్షర పదాలు ఈ చాట్ను ఉపయోగించి పిల్లలకి బాగా ఉపయోగపడే. పొంగనూరు మండల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నామని అధికారులు కూడా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతానికి లేవు, కానీ మనకి కొన్ని పైప్ లైన్స్ ఎక్స్టెన్షన్స్ మళ్ళీ కొన్నిటికి డ్రైన్స్ అవసరమైనవి మనం ఎంపీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ శాంక్షన్స్ తీసుకున్నాము. ముందుసారి తీసుకున్న శాంక్షన్స్ ఏవి పెండింగ్లో ఉంచలేదు, మేము అన్ని వర్క్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు కొత్తగా మేము మళ్ళీ OHSRలకి కనెక్షన్లకి శాంక్షన్స్ తీసుకున్నాము 6 వర్కులకి. అవి మాత్రమే మనం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా సర్పంచుల దృష్టికి తీసుకెళ్ళాము. అవి తొందరగా చేసేస్తే మన వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ట్యాంక్స్కి ఇచ్చేవి అవి అయిపోతే మనకి ఇంకా 11 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము నెక్స్ట్ విడతలో శాంక్షన్స్ తీసుకొని ఆ ట్యాంక్స్కి కూడా కనెక్షన్స్ ఇవ్వడానికి చేస్తాము. పోయినసారి జనరల్ బాడీ మీటింగ్లో కొంతమంది బోర్లు కావాలి అనేసి అని మాకు చెప్పున్నారు. సింగిల్ గుంట చంద్రమాకులపల్లి అయితే సింగిల్ ఫేస్ మోటార్ కావాలి అనేసి అని చెప్పి ఆ వర్క్స్ కూడా మేము ఎంపీపీ గారి దృష్టిలో పెట్టున్నాము. చంద్రమాకులపల్లికి అగ్మెంటేషన్లో ఒక వర్క్ ఇచ్చినారు, దాన్ని మేము కన్వర్ట్ చేసేసి ఆ స్కూల్కి సింగిల్ ఫేస్ మోటార్కి ఇచ్చేస్తాము. ఇంకా అట్లా మిగతా వర్క్స్ కూడా డ్రైన్స్ అడిగారు. ఆరేడుగుంటలో డ్రైన్స్ చేయడం జరిగింది ఆల్రెడీగా. అడిగినవన్నీ మోస్ట్లీ అన్నీ కంప్లీట్ చేసాము. ఏమైనా చేయకపోతే ఈ విడతలో అన్నీ కంప్లీట్ చేసేస్తాము. గత 3 నెలలుగా విద్యుత్ శాఖలో ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్కు విద్యుత్ ప్రాబ్లం లేకుండా మన మిట్టచెంతువారిపల్లి సబ్స్టేషన్లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఉన్నింది. దాన్ని అప్గ్రేడ్ చేసిందే 8 MVA ట్రాన్స్ఫార్మర్ పెట్టినాము. మరియు అదేవిధంగా మిట్టచెంతువారిపల్లిలోనే లో వోల్టేజ్ ప్రాబ్లం నివారించేదానికి కెపాసిటర్ బ్యాంకు పెట్టడం జరిగింది. మరియు మన నక్కబండ సబ్స్టేషన్లో ఒక 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఉన్నింది. దానికి అడిషనల్గా ఇంకొక 5 MVA ట్రాన్స్ఫార్మరు పెడుతున్నాము. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ప్రపోజల్స్లో మన రాంపల్లి సబ్స్టేషన్కు ఒక 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానికి ఇంకొక 5 MVA ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రపోజల్స్ పంపించాము. శాంక్షన్స్ వచ్చాయి, అది కూడా వర్క్ టేకప్ చేస్తాము. మరియు RDSS కింద మనకు ఇప్పటి వరకు దగ్గర మన మండలంలో 80% 11 kV లైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సబ్స్టేషన్ నుంచి కొత్తగా ఫీడర్ లాగిందే. అగ్రికల్చర్కి సపరేటు, విలేజెస్, ఇండస్ట్రియల్స్, అదర్ కేటగిరీస్కు, అగ్రికల్చర్ కాకుండా మిగతా వాటికి సపరేట్గా లైన్స్ లాగిందే. మనం ఉండే ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లన్నీ తీసేసిందే. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు మన విలేజెస్లో చిన్నగా ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి దీనికి మళ్ళీ స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేదానికి అన్ని వైర్లు ఉండే 2 వైర్ లైన్ అని 3 వైర్ లైన్ చేస్తున్నారు. మండల పరిధిలో పాఠశాలలు రిపేర్లు ఉంటే ప్రతిపాదించాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్య రాకుండా పర్యవేక్షించాలన్నారు. ఎరువులు, విత్తనాలు RBK సెంటర్లో ఇస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, ఎంపీడీఓ అప్పాజీ, ఏవో రెడ్డమ్మ, మండల స్థాయి
స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ మండలంలో కొన్ని స్కూల్స్ చాలా పరిస్థితిలో ఉన్నాయి. అవన్నీ కూడా పైన సీలింగ్స్ అన్నీ కూడా రాలిపోయే స్టేజ్లో ఉన్నాయి, పిల్లల కింద పడే స్టేజ్లో ఉన్నది. అవన్నింటినీ కూడా చిన్నపిల్లలకంతా కూడా ఇబ్బంది కలుగుతుంది తర్వాత అని చెప్పి గత మీటింగ్లో కూడా మా సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా అదే సబ్జెక్ట్ని కూడా చేయడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా వచ్చే 2 రోజుల్లోనే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ సమస్య ఎక్కడెక్కడ ఉందో కూడా వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కూడా చేయగలని చెప్పి కూడా మేము డిసైడ్ చేసుకుని చేసినాము. అంతేకాకుండా కూడా ఈరోజు ఏవైతే మీ దృష్టిలో కూడా ఇంకా ఈరోజు సభ దృష్టికి రాకుండా ఇంకా ఏమైనా ఉన్నా అలాంటి స్కూళ్ళన్నీ కూడా మీరు రిటర్న్గా కూడా ఇవ్వండి. అవన్నింటినీ కూడా త్వరితగతిని కూడా రిపేర్ చేసి మేమందరూ కూడా చేసేదానికి ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అలాగే హౌసింగ్ గురించి కూడా సభ్యులందరూ కూడా కొన్ని అపోహలు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి స్కీమ్స్లో బెనిఫిషరీకి ఇచ్చే అమౌంట్ కూడా చాలడం లేదు, దానివల్ల లబ్ధిదారులు ముందుకు రాకపోతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మేము కూడా దీన్ని ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తున్నాము. ఏదైనా ఇంకా అడిషనల్గా కూడా ఈ స్కీమ్కి ఇస్తే లబ్ధిదారులు ముందుకు వచ్చి కట్టుకునేదానికి బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము, మీరు ముందు ఎక్కడైతే ఆర్బీకేస్ ఉన్నాయో ఆ ఆర్బీకేస్ల ద్వారానే ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేయండి అని చెప్పినాము. కానీ మీకు ఈరోజు మాకు క్లస్టర్ వైజ్ అంటున్నారు, కానీ కొన్ని క్లస్టర్లలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మాగాండ్లపల్లి అనేది కర్ణాటక బార్డర్ దగ్గర ఉంది, మంగళం పుంగనూరు నియర్ బై ఉంది, మంగళాన్ని ఏటవాటిని మాగాండ్లపల్లి ఒక క్లస్టర్ అంటున్నారు. కాబట్టి అలా కాకుండా మాకు అక్కడ వచ్చి మీరు రిక్వైర్మెంట్ ఎంతైతే ఒక క్లస్టర్కి ఇవ్వదలుచుకున్నారో అట్లే అదే డివైడ్ చేసి ఆయా పంచాయతీలో ఆర్బీకేల ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి మా సభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మేము ఇదివరకే కూడా మా మండలం గ్రాంట్ నుంచి కూడా అత్యధికంగా కూడా ఎక్కడైనా వాటర్ స్కేర్సిటీ కానీ బోర్ రీప్లేస్మెంట్ కానీ ఏమున్నా కూడా మేము త్వరితగతిన మన గౌరవ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మా ఎంపీ మిథున్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి మా ఫండ్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అప్పు ద్వారా కూడా ఎక్కడ కానీ ఈ మండలంలో జీపీలో ఎక్కడ ఏ ఊళ్ళో కూడా వాటర్ సమస్య లేకుండా ఏవైనా రీప్లేస్మెంట్ మోటార్స్ ఉన్నా కూడా అన్నీ కూడా మార్చడం జరిగింది. నా ఒక సలహా ఒకటేమంటే, మేము ఒక 10 లక్షలకి సిసి రోడ్లకి అడిగినాము, మాకు ఒక 4 లక్షలకే ఇచ్చినారు, మిగతా కూడా మాకు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ ముడిపాపనపల్లి గ్రామం దగ్గర ఓఎస్ఎస్ ట్యాంకు చాలా డ్యామేజ్ పరిస్థితిలో ఉంది. దాన్ని 2-3 సార్లు మేము డిఈ గారికి, ఈఏ గారి దృష్టి కూడా తీసుకున్నాము, కానీ వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదు. అది కూడా ఎంపీడీఓ గారికి కొంచెము దానిపైన శ్రద్ధ చూపమని కోరుకుంటూ, అలాగే అడినాథన్కొండ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్న స్కూల్కి వాటర్ సమస్య లేదు, చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఉండింది, కానీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కూడా చాలా సమస్య ఉన్నది. దాన్ని కూడా ఎంపీడీఓ గారు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేయాల్సిన కోరుకుంటూ, అలాగే మండల్ లెవెల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పంచాయతీలో ఉండే దానికి సంబంధించిన మన సచివాలయం స్టాఫ్కి ఫోన్ నెంబర్లు మన గౌరవ ఎంపీడీఓ గారు సేకరించి మాకు కొద్దిగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే పిఆర్ఏ గారు ఇంతవరకు చెప్పిన శాంక్షన్ లిస్టు కూడా గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి, గౌరవ ఎంపీపీ గౌరవతో ఇస్తే యా విలేజ్లో ఏమి శాంక్షన్ అయింది, ఏమి జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు కూడా అవగాహన వస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో థెఫ్ట్ ట్రాన్స్ఫరాలు కూడా దీనిపైన కూడా కొద్దిగా ఏఈ గారు సపోర్ట్ చేసి, ఇప్పుడున్న సీజన్ మన ప్రాంతంలో ఎక్కువ టమాటాకి సంబంధించింది కాబట్టి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం తరఫున సాయం చేస్తామో, మీరు ఏ విధంగా చేస్తారో అనేదాన్ని చేసి దాన్ని కూడా రెక్టిఫై చేయాల్సిందిగా గౌరవ ఎంపీడీఓ గారితో తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తి. కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్న
పొంగనూరు. మండల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేబర్ ఆఫీసర్ మధుబాబు. శిరస్నానం ప్రాణానికి రక్ష. సిఐ సుబ్బరాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.